నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరం. ఈరోజు రేపు వైజాగ్లో ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరుగుతుంది. మరి ఈ సమ్మిట్లో ఏవేవి అంశాలు ప్రధానంగా కనిపించబోతున్నాయి, అలానే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది తెలుసుకుందాం. దీని గురించి మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఈరోజు రేపు సమ్మిట్ నిర్వహించారు, ఇన్వెస్టర్ సమ్మిట్. అంటే దగ్గర నాకు తెలిసినంత వరకు 200 మంది సీఈఓలు రాబోతున్నారు అని చెప్పేసి తెలిసింది. సో ముఖ్యంగా దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ఒకటమ్మ, ఏ రాష్ట్రానికైనా కూడా రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు రావాలి, పెట్టుబడులు పెట్టాలి, దానివల్లే ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలు కలగాలి అనేటువంటిది ప్రధానంగా ఉంటుంది. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రభుత్వ ఉద్యోగాలు కొంతవరకు ఇవ్వగలదు, ఉన్న ఉద్యోగాల్లో భర్తీలు చేయగలదు. కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలు ఏ ప్రభుత్వం ఇవ్వదు అంతే. కానీ మరి యువత అందరికీ ఉపాధి అవకాశాలు కలిగించాలంటే ఏం చేయాలి? పెట్టుబడిదారులు రావాలి, ఇక్కడ పెట్టుబడులు పెట్టాలి, వాళ్ళ ఉపాధి అవకాశాలు మన యువతకి ఇవ్వాలి. దాంతో స్టేట్ డెవలప్మెంట్ అంటే అది డెవలప్మెంట్ అంటే మనకి గత 5 సంవత్సరాలు ఏమైపోయిందమ్మా, మన రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడి పెడతాకి వస్తే అన్ని రకాలుగా బెదిరించాలి, అన్ని రకాలుగా బెదిరించారు. అంటే మన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెడితే మన పెట్టుబడికి లాభం పక్కన పెట్టి ఉన్న పెట్టుబడిలోనే సగం ఎత్తిపోయేలా ఉన్నారు అనేటువంటి పరిస్థితి వచ్చి పారిశ్రామికవేత్తలందరూ పారిపోయారు. మన కియా మోటార్స్ పెద్ద ఉదాహరణ. వాళ్ళని కూడా ఎంత బెదిరించారో మనం చూసాం. గతంలో 2014-19 మధ్య కాలంలో మనకు వైజాగ్లో ఇండస్ట్రీస్ సమ్మిట్ జరిగింది. ఎప్పుడైనా సరే ఏంటంటే ఇండస్ట్రీస్ సమ్మిట్ జరిగితే కొన్ని ఎంఓయూలు చేసుకుంటారు, కానీ అన్ని ల్యాండ్ అవ్వవు. దాంట్లో కొంతమంది వస్తారు, చూస్తారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళు మాత్రం పెట్టుకుంటారు. ఎంఓయూలు చేసిన అన్నీ కూడా పరిశ్రమలు పెట్టాలని లేదు అక్కడ. కానీ ఈసారి ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు, ఖచ్చితంగా ఎన్ని ఎంఓయూలు జరిగితే మ్యాక్సిమం అన్నీ కూడా ఇక్కడ పరిశ్రమలు పెట్టేటటువంటి ఒక కొత్త ఇండస్ట్రీస్ పాలసీ తీసుకుని వచ్చి ఎంతమందికి ఉపాధి అవకాశాలు మీరు ఇస్తే మీకు అంత ఎక్కువ రాయితీలు ఇస్తాం అనేటువంటి లింక్ పెట్టి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడం. ఈ మధ్యకాలంలో దావోస్లో జరిగినప్పుడు కూడా అక్కడికి వెళ్ళి కూడా అందరినీ కూడా రాష్ట్రానికి ఆహ్వానించి, మా రాష్ట్రంలో అద్భుతమైనటువంటి వనరులు ఉన్నాయి, కష్టపడే తత్వం ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు, అద్భుతమైనటువంటి దాదాపు 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది, అన్ని రకాలుగా ఎయిర్పోర్ట్స్ కానీ పోర్ట్స్ కానీ అన్నీ ఉన్నాయి మనకి, అన్నీ మా దగ్గర ఉన్నటువంటి వనరులు ఇవి అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయడం. అందులో చంద్రబాబు నాయుడు గారు ఉండేప్పటికీ ఒక బ్రాండ్ ఉంది. ఆయన డెవలప్మెంట్కి అతను బాగా అంబాసిడర్గా ఉంటాడైనా అని చెప్పేసిన బ్రాండ్. దాంతో ఆయన ముఖం చూసి కూడా చాలామంది ఆంధ్రప్రదేశ్ వైపు చూడడానికి ఈరోజు వస్తున్నారు. ఇన్ని దేశాల నుంచి వస్తున్నారమ్మ ఈ రోజున పారిశ్రామికవేత్తలు. ఈ రోజున దాదాపు 410 ఎంఓయూలు జరగబోతున్నట్టు, దాదాపు 9,76,000 కోట్లు పెట్టుబడులతోటి, దానివల్ల ఉద్యోగ అవకాశాలు 7.5 లక్షల ఉద్యోగ అవకాశాలు. సాధ్యమా? గతంలో ఎప్పుడైనా ఊహించామా ఆంధ్రప్రదేశ్కి ఇంతమంది వస్తారో పెట్టుబడులు పెట్టబోతున్నారు అని చెప్పేసి అని? అందులో లింక్ ఎలా పెట్టారు చూడండి. ఎంతమందికి మా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే మీకు అన్ని ఎక్కువ రాయితీలు ఇస్తాం. ఎందుకంటే అమ్మ, లేకపోతే మనం ల్యాండ్ ఇస్తాం, కరెంట్ ఇస్తాం, వాటర్ ఇస్తాం, వాళ్ళకి మళ్ళీ ట్యాక్స్ రిజర్వేషన్ అన్నీ ఇస్తాం. అన్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏదో మిషనరీ తయారు చేసుకుని ఆ విదేశాల నుంచి వాళ్ళ మనుషులు తెప్పించుకుని ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసేసుకున్నారు అనుకో, మన వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఏమి ఉండవు. ట్యాక్స్ డబ్బులు వస్తాయి, ఏమైనా వస్తాయి. అది కాదు మనకి అత్యంత ప్రమాదం. నేను పదే చెప్తానమ్మా ఇటువంటి విషయాల్లోనే. మన ఆంధ్రప్రదేశ్కి ఏదో తుఫాన్లు వచ్చినాయి, లేదా వరదలు వచ్చినాయి, భూకంపాలు వచ్చినాయి, వాటికంటే అత్యంత ప్రమాదం ఏదైనా ఉందంటే నిరుద్యోగం. ఏటా లక్షలాది మంది యువత బయటకు వస్తున్నారు. ఈ రోజున గ్రామాల్లోని యువత ఉపాధి అవకాశాల గురించి ఇతర రాష్ట్రాలు వెళ్ళిపోతున్నారు. అది చెన్నై, హైదరాబాద్, బెంగళూరు అలా వెళ్ళిపోతున్నారు, అయితే విదేశాలు వెళ్ళిపోతున్నారు. కొన్ని గ్రామాల్లో అయితే యువత కనిపించట్లా. ముసలివారు అయినటువంటి తల్లిదండ్రులు వాళ్ళే కనిపిస్తున్నారు. అటువంటిప్పుడు ఏం చేయాలి మనం? ఇక్కడ ఉపాధి అవకాశాలు ఎక్కడికెక్కడ అంటే ఉత్తరాంధ్ర వాతావరణానికి సంబంధించి అక్కడ కొన్ని పరిశ్రమలు, కోస్తాంధ్ర సంబంధించి అక్కడ వాతావరణం బట్టి అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఎక్కువ కదా, దానికి తగ్గట్టుగా అక్కడ పరిశ్రమలు. రాయలసీమలో వాటర్ తక్కువగా ఉంటుంది, ల్యాండ్ ఎక్కువ ఉంటుంది అక్కడ అవైలబిలిటీ, దానికి తగ్గట్టుగా ఎలక్ట్రానిక్స్ లాంటి పరిశ్రమలు. అంటే ఏ ప్రాంతానికి తగ్గ పరిశ్రమలు అక్కడికి వచ్చేలాగా ఆహ్వానించి, ఇదిగో మీకు ఏ పరిశ్రమ తీసుకొచ్చినా ఆ పరిశ్రమకు తగ్గ ఎక్కడ మీరు పెట్టుకుంటే మీకు ఉపయోగం అనేటువంటిది విపులీకరణ చాలా ఇదిగా కష్టపడుతున్నారు. అద్భుతంగా పారిశ్రామికవేత్తలు వాళ్ళకి ఇప్పుడు పెట్టుబడి ఎందుకు పెడతాడమ్మా? అతనికి లాభం రావాలి కదా. అతను మన ఇక్కడ నాయకుల ముఖారం విందాలు చూసి ఎవరు పెట్టుబడి పెట్టరు. ఈరోజు పెట్టుబడి పెట్టితే దానికి భవిష్యత్తులో తనకి లాభం రావాలి,
ఉపాధి అవకాశాలు కల్పించేలా ఉండాలి, అన్ని రకాలుగా ఉంటాయి. అంటే ఇరువైపులా ఉంటుంది. దాంతో మనకు అనేటువంటి ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ పెరుగుతుంది. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ వస్తుందని చెప్పేసి అని అంటున్నారు. అదేవిధంగా ఒక పక్కన టూరిజం పెరుగుతుంది, ఎలక్ట్రానిక్స్, ఐటీ, ఒకటి కాదమ్మా ఇన్ని రకాలుగా ఇండస్ట్రీస్ అన్ని ఎనర్జీ రంగంలో ఇప్పుడు ఒకటి ఇన్ని రకాలుగా మనకి అన్ని రకాల ఏ పరిశ్రమ పెట్టినా కూడా ఆ పరిశ్రమ పెట్టడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది, వనరులు ఉన్నాయి, మానవ వనరులు కూడా ఉన్నాయి, సహజ వనరులు ఉన్నాయి, మానవ వనరులు కూడా ఉన్నాయి. దాంతో చాలామంది ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారు, కొంతమంది ఏముందిలే గత గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడేమంటాడు, ఆల్రెడీ మేమే ఎంఓఏలు చేసేసుకున్నాం, ఈరోజు కొత్తగా ఎంఓఏలు జరుగుతున్నట్టు చంద్రబాబు నాయుడు గారు యాక్ట్ చేస్తున్నాను. మరి ఎంఓఏలు చేసుకుంటే ఎవరైనా వచ్చారా? ఇప్పుడు పారిశ్రామికవేత్త ఎంఓఏ చేసుకున్న మరి రెండుసార్లు ఎంఓఏ చేసుకుంటాడా? ఇమీడియట్గా మీరు ఆ రోజున మీరు ఇచ్చిండుంటే ల్యాండ్ కానీ అన్నీ కానీ ఇచ్చింటే పెట్టుదల కదా ఆ రోజున, మరి ఎందుకు ఒకటి స్టార్ట్ చేయలేదు? అంటే కేవలం క్రెడిట్ చోరీ అంటారు. అతనే మళ్ళీ తిరిగి అంటాడు దొంగ అన్నట్టుగా క్రెడిట్ చోరీ చేసేది అతను. ఇప్పుడు ఆ రోజున ప్రజావేదిక కూల్చివేత కాడి నుంచి ఏదన్నా కన్స్ట్రక్షన్ జరిగిందా అన్ని డిస్ట్రక్షనే. అటువంటి వ్యక్తులు వచ్చి ఈరోజు వచ్చి పారిశ్రామికవేత్తలు మా గురించి వస్తున్నారు అని దావోస్ వెళ్ళారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అంటే టీం, గుడివాడ అమర్నాథ్ కానీ ఇండస్ట్రీస్ మినిస్టర్లు అందరూ కూడా వీళ్ళందరూ ఒకే డ్రెస్ వేసుకుని ఏదో బ్యాండ్ మేళం కింద వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఎవరిని కలిసారమ్మా? ఇండస్ట్రీస్ని ఎవరన్నా కలిసారా? పంచప్రభాకర్ని కలిసారు. వీళ్ళు పంచప్రభాకర్ గురించి పోలీసు వాళ్ళు ఎదుగుతున్నారు. అటువంటి వ్యక్తిని కలిసారు. వీళ్ళు వచ్చి మరి ఏం మాట్లాడతారు? నేను అంటుంది రాష్ట్రానికి సంబంధించిన పెట్టుబడులు వస్తున్నప్పుడు, పారిశ్రామికవేత్తలు వస్తున్నప్పుడు ఆహ్వానించాలి, వాతావరణం కూడా అటువంటి అనుకూల వాతావరణం చూపించాలి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వైజాగ్లో ఇండస్ట్రీస్ సమ్మిట్ పెడితే అప్పటి వరకు ప్రభుత్వం మీద ఏదో రాస్తారోకులు బంధులే చేయాలటువంటి నిర్ణయాలను కూడా ప్రతిపక్షాలన్నీ పక్కపెట్టినాయి. ఎందుకు? ఈ టైంలో మనం రాజకీయాలు చేయకూడదు, మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు వస్తున్నారు అని. అది రాష్ట్రం పట్ల ప్రేమ ఉంటేనే. ఈ రోజున వాళ్ళ పత్రికలు ఎక్కడైనా కూడా ఒక మంచిగా ఆహ్వానించి, ఇంత మంచి పరిశ్రమలు వస్తున్నాయని మాకు రాష్ట్రానికి అభివృద్ధి చెందుతుంది, మా యువతకి ఉద్యోగాలు వస్తాయి, మంచి అవకాశాలు వస్తాయి అనేటువంటిది ఎక్కడన్నా హర్షం వ్యక్తం చేస్తా ఒక్క వార్త లేదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అంటే క్రెడిట్ చోరీ అంటాడు ఆయన. నేనేమంటుందనంటే ఖచ్చితంగా ఈరోజు రేపు ఆల్రెడీ కొన్ని ప్రారంభోత్సవాలు శంకుస్థాపన కూడా మొదలెట్టారు. అంటే సహజంగా ఏమొద్దాం ఏ రాష్ట్రంలో కూడా ఇప్పుడు ప్రతి వాళ్ళు దావోస్ వెళ్తారు, ప్రతి రాష్ట్రం నుంచి దావోస్ వెళ్తారు, లేకపోతే ఇతర దేశాలు వెళ్ళి మా రాష్ట్రానికి రండి పెట్టుబడులు పెట్టండి అని చెప్పేసి అని ఇటు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అటు స్టాలిన్ గారు కావచ్చు, అన్ని రాష్ట్రాలు బట్టి వెళ్తారు. కానీ అందరూ రారు, అందరూ వచ్చి ల్యాండ్ చేయరు. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం అదే పాలకులు ఎటువంటి వాళ్ళు చూస్తారు, మనకి రాయితీలు ఇస్తారా, లేకపోతే మనల్ని బెదిరించి మన దగ్గర వాళ్ళు కూడా వాటాలు అడుగుతారా, రాజకీయ వాతావరణం కూడా చూసుకుంటారు. తర్వాత మనం పెట్టుబడి పెడితే రేపొద్దున్న అన్ని కన్స్ట్రక్షన్స్ అయ్యి కరెక్ట్గా వర్క్ స్టార్ట్ అయ్యేటప్పటికి మళ్ళీ గవర్నమెంట్ మారితే మా పరిస్థితి ఏంటి అనేటి ఆలోచన కూడా చేస్తారు. గత అనుభవాలు ఉన్నాయి కదా. అటువంటిది మళ్ళీ జగన్మోహన్ రెడ్డిగా అంటే ఆ పార్టీ అధికారంలో రావడానికి అవకాశాలు లేవు అని నిర్ధారించుకున్నారు. కాబట్టే ఈ రోజున అన్ని దేశాల నుంచి ఇంతమంది పారిశ్రామికవేత్తలు దిగ్గజాలు చిన్న కంపెనీలు ఏం కదమ్మా, ఒక్కొక్కటిని అన్ని కంపెనీస్ వచ్చి ఈ రోజున పారిశ్రామికవేత్తలు వచ్చి ఎంఓఏలు చేసుకుంటున్నారంటే ఆహ్వానించాలి. ఏంటంది ఈ పార్టీ ఆ పార్టీ రాజకీయాలు ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎలక్షన్స్ అప్పుడు చేసుకుందాం. ఇప్పుడు మేము అది చేసాం, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది చేసింది, అది వేరే. కానీ రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో మాత్రం అందరూ ఏకాభిప్రాయంతో ఉండాలి, లేకపోతే డెవలప్మెంట్ కష్టం. ఇప్పటికే మనం అనేక రకాలుగా ప్రకృతి విధ్వంసాలతో ఇబ్బందులు పడుతున్నాం. మొన్నే తుఫాను వచ్చి వెళ్ళింది. అదేవిధంగా అంటే మన కోస్తా తీరం కాబట్టి అంతా ఇంకా కోస్టల్ ఏరియా కాబట్టి అయినా కూడా ఎక్కడికెక్కడ అద్భుతమైన మన వనరులు చూపించి మనం ఆహ్వానించాలి తప్ప రాజకీయాలు చేయకూడదు. ఈ రోజున రేపు జరిగేటువంటి 410 కంపెనీలు ఎంఓయూలు, ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షలాది ఉపాధి అవకాశాలు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు ఒక గేమ్ చేంజర్ అవుతాయి. ఈ ఇండస్ట్రీ సమ్మిట్ ఈరోజు రేపు జరిగే సమ్మిట్ ఆంధ్రప్రదేశ్ గేమ్ చేంజర్ ఖచ్చితంగా. అంటే కేవలం ఇప్పుడు వచ్చి ఎంఓఏలు చేసుకుంటాం, టిఫిన్లు కాఫీలు తిని భోజనాలు చేసి వెళ్ళిపోయే కాకుండా ఎంఓఏలు కూడా కరెక్ట్గా అన్నీ ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టేలాగా ఒక విధమైనటువంటి అద్భుతమైనటువంటి ఇండస్ట్రీ పాలసీ ప్లానింగ్తో వెళ్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అద్భుతంగా నేను అంటుంది ఏదో 2047 దాకా మనకు ఆఖరలేదు. జాగ్రత్తగా చేసుకుంటే 2029కే ఆంధ్రప్రదేశ్ ఒక అద్భుతమైనటువంటి సువర్ణాంధ్రప్రదేశ్గా మారుతుందన్నట్లు ఎటువంటి డోకా లేదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.